హలో హాయ్ అండి. నాకు ఇంతలా ఆదరిస్తున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఇగో ఇక్కడైతే రాజరాజేశ్వరి మందిర్లోనైతే ఇక్కడ నాగవెల్లి అయితే జరుగుతుందండి. రాజరాజేశ్వర దేవస్థానంలో నాగవెల్లి కార్యక్రమం అయితే జరుగుతుంది. ఇక్కడ నుంచి మందిర్ అయితే ఇదే మా ఊర్లో అయితే పెద్ద మందిర్ అన్నట్టు. రాజరాజేశ్వర మందిర్ అని పెద్ద మందిర్ ఇది. ఇక్కడైతే ఏ మొక్కులు మొక్కుకున్నా కూడా నెరవేరుతాయి. ఇక్కడ బెల్లము ఇట్లా ఎన్ని కిలోల మనిషి ఉంటే అన్ని కిలోల బెల్లం మొక్కిండ్రనుకో ఏదైనా బెల్లం అయితే అప్పచెప్తారన్నట్టు. ఇదైతే నైట్కు 12 గంటలకు వీడియో తీస్తున్నా. ఇక్కడ 12 గంటలకు అయింది. వీడియో తీసి వారం రోజులు అవుతుంది. పెడతా అంటున్నా. అక్కడ ఇక్కడ ఫంక్షన్కు తిరగటం వల్ల అయితే పెట్టలేకపోతున్నా. తర్వాత నాగవెల్లి అయిన తర్వాత అగ్నిగుండ ప్రవేశం కూడా జరుగుతుంది. ఇక్కడ అయితే అందరూ పెద్ద మనుషులు అందరూ కూర్చున్నారు నాగవెల్లి కార్యక్రమానికి. నేనైతే అక్కడ వీడియో అయితే తీసుకున్నా. ఇక్కడ మంటలు చూడండి ఎలా వస్తున్నాయంటే ఇది అగ్నిగుండం అన్నట్టు. ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళందరూ అగ్నిగుండం నుంచి నడుస్తారు. ఫస్ట్ అయితే అయ్యవార్లు నడుస్తారు. అయ్యవార్ల తర్వాత మళ్ళీ ఎవరైతే మొక్కుకుంటారో వాళ్ళైతే నడుస్తారు. ఇక్కడైతే మళ్ళీ ఇది పెళ్ళిది వీడియో అయితే చిన్నది పెట్టిన తర్వాత పెద్ద వీడియో కూడా పెడతా. నాగవెల్లిది ఫస్ట్ పెడుతున్నా. పెళ్ళి వీడియో కూడా ఎడిటింగ్ చేసిన తర్వాత పెట్టాలనుకుంటున్నా. నేను కూడా పెడతా వీలున్నప్పుడైతే. ఇదైతే నాగవెల్లి కార్యక్రమం అయిన తర్వాత అగ్నిగుండం ప్రవేశం అయితే ఉంటుందండి. వీళ్ళందరూ జనాలు అయితే బాగా వస్తారు. అందరూ ఊరి వాళ్ళైతే నైట్ 12 గంటలకు ఇక్కడికి వచ్చిండ్రు. అగ్నిగుండం చుట్టూ పసుపు కుంకుమ గులాలు అన్నీ బండారా ఇట్లా అన్నీ అయితే వేస్తారు. మొత్తం వేసి మళ్ళా అగ్నిగుండం చుట్టూ దీపాలు పెడతారు. ఇట్లా దీపం పెడతారు అన్నట్టు. అట్లా పెట్టి అగ్నిదేవునికి అయితే నమస్కారం అయితే చేస్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ అందరూ నాగవెల్లికి వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ కూర్చున్నారు. ఈమె ముందట కూర్చున్న వాళ్ళే నాగవెల్లి కార్యక్రమం అయితే జరిపిస్తారు అన్నట్టు. ఇక్కడ దీపాలైతే పెడుతున్నారు. మంటలు ఎలా రేగాయి బాగా మంటలు అయినాయి కదా. మంటలను ఇట్లా లాగా రెడీ చేసి అలా ఆవిడ మీదకి వెళ్ళైతే నడుస్తారన్నట్టు. ఇక్కడైతే అయ్యవార్లు అయితే వెళ్తున్నారు. దేవుణ్ణి పట్టుకొని ఇలా వెళ్ళి మళ్ళా నాగవెల్లి కార్యక్రమం అయితే జరుగుతుంది. నాగవెల్లి జరిగిన తర్వాత 12 గంటలకండి నైటు 10 గంటల నుంచి మందిరికి వస్తారు. అందరూ నైటు అన్నం తిని తర్వాత మందిరికి వస్తారు. మళ్ళీ నాగవెల్లి రోజే పొద్దంతా బండారా ఉంటుంది. తర్వాత కుస్తీ పోటీ కూడా ఉంటుంది. కుస్తీ పోటీ అయిన తర్వాత ఇది నాగవెల్లి అయితే నైటు 12 గంటలకు జరుగుతుంది. దేవుని తల్వాలు కూడా పెళ్ళి అనేది 12 గంటలకు జరుగుతుంది. నాగవెల్లి కార్యక్రమానికి అయితే అందరూ వెళ్తున్నారు. అక్కడ కూర్చొని దేవుడిని నాగవెల్లి అయితే చేస్తారు. చూడండి మీరే. మా ఊరిలో పెళ్ళి రాజరాజేశ్వర పెళ్ళి శివరాత్రి ఒక పొద్దులు పడతాం కదా. శివరాత్రి తర్వాత ఒక పొద్దులు ఇడిచిన తెల్లారైతే తల్వాలు వేస్తారు దేవుడి. తర్వాత ఒకరోజు అంబళ్ళు, ఒకరోజు దేవుడు అంబళ్ళు అయిన తర్వాత అంబళ్ళు తెల్లారి బండారా రోజు కుస్తీ పోటీ జరుగుతుంది. నాగవెల్లి ఉంటుంది. నాగవెల్లి కుస్తీ పోటీ పొద్దున్న దాకా కుస్తీ పోటీలు బండారా జాతర అనేది జరుగుతుంది. తర్వాత నైట్కు నాగవెల్లి ఉంటుంది. మళ్ళా తెల్లారి ఇంకా జాతర ఉంటుంది. మొత్తానికి 3 రోజుల జాతర ఉంటుంది. మొత్తం కార్యక్రమాలు పూర్తి అవ్వాలంటే 5 రోజుల వరకు పడుతుంది. వీళ్ళందరూ అగ్నిగుండంలో నడిచే వాళ్ళే.
ఇగో అందరూ నడుస్తున్నారు. ఎవరెవరైతే మొక్కుతారో వాళ్ళందరూ కోరికలు అయితే నెరవేరితే అగ్నిగుండంలో అయితే నడుస్తారండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి, సరేనా? మరి ఎవరెవరికి నచ్చితే వాళ్ళందరూ షేర్ చేయండి. మా ఊరి పద్ధతులు అయితే ఇలా ఉంటుంది. మా ఊరిలోనైతే ఇలానే జరుగుతుంది. ఇగో మొత్తం అయిపోతుంది, మొత్తం కూల్ కప్పేస్తారు అన్నట్టు. సరేనా మరి, బాయ్.